నమస్తే. వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను ప్రీతి. మరి ఈరోజు నేను శివాజీ గారు మాట్లాడిన కాంట్రవర్సీ విషయాలు, మాటలు, అసలు మనం సమాజంలో ఉంటున్నప్పుడు దాన్ని ఎలా సోషలైజ్ చేసి మనం అర్థం చేసుకోవాలి, సమాజాన్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారు అందరూ కలిసి, లేదా మనం సమాజానికి ఉపయోగపడే మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా లేదా అనేది ఈరోజు మనం పరిశీలించుకుందాం. మరి శివాజీ గారు ఏ మాట తూలారు? సామాన్లు అనే మాట వాడారు. ఆ మాటకి ఆ పదజాలం కరెక్ట్ కాదు, అది తప్పు, మీరు అలా మాట్లాడుండకుండా ఉండాల్సింది, మీరు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి కేసులు పెట్టి నానా రచ్చ చేసిండ్రు. ఓకేనా? ఇది అయిపోయిందా? దీని వెంటనే నాన్ వెజ్ అని ఏమని పెట్టిండు? ఇంకా ఘోరం. అసలు అదైతే వల్గర్ లాంగ్వేజ్. అసలు వినడానికి కూడా మాలాంటి న్యూస్ రిపోర్టర్స్, జర్నలిస్టులు వినాలంటే కూడా చాలా అసహ్యకరంగా, వినడానికి కూడా చాలా దుర్భాష. అది అంటే దుర్భాష కంటే హీనం అది. అంత వల్గర్ లాంగ్వేజ్ అంటే బూతులే మాట్లాడిండు ఆయన. సరే, ఆయన మాట్లాడిండు కదా, ఎవరైనా హెచ్చరిస్తున్నారా, సవరిస్తున్నారా అని అంటే దాన్ని అందరు ఇంకా రచ్చరచ్చ చేస్తున్నారు. సరే, మరి మనం ఎలా జనరలైజ్ చేసుకుని దాన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? ఇప్పుడు దేవీ దేవతల గురించి మాట్లాడిండు, ఆయన పైన కరాటే కళ్యాణి గారు కేసు పెట్టారు. కరెక్ట్ అండి, మీరు చేసిన పని కరెక్టే. సమాజానికి సామాజిక న్యాయం జరగాలి అని అంటే మరి ఏదైనా ఎవరైనా సరే, అది ఏ మతానికి చెందిన వారైనా సరే, అది ఎవరైనా సరే, తప్పు జరిగింది అన్నప్పుడు ఖండించాలి. మనకి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. మరి చట్టరీత్యా, చట్ట ప్రకారంగా మనము లీగల్గా రూల్స్ మనకి ఏం చెప్తున్నాయి అనేది రాజ్యాంగాన్ని బట్టి చర్యలు తీసుకోవాలి. మనకి సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు. సమాజాన్ని గురించి చర్చ చేయడానికి వేలాది మంది ఇవాళ వేదిక పైనకి ఆహ్వానిస్తే లైవ్లోకి 100 మంది వస్తారు. మరి మీరు అందరూ కలిసి సమాజానికి మరి చట్ట సవరణ చేయాలనుకుంటున్నారా? లేకపోతే సమాజాన్ని మంచి సమాజంగా మార్చి మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి సమాజాన్ని ఒక మేల్కొల్పుగా, ఒక మార్పుగా మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? లేకపోతే ఇలాగే విమర్శిస్తూ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారా అనేది ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటి. రెండోది, కేసు పెట్టడం అనేది చట్టరీత్యా కరెక్టే. మరి ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు అన్వేషణని తీసుకురావాలి, ఇక్కడ శిక్షించాలి, ఆయనను అది చేయాలి, ఇది చేయాలి, తర్వాత దేశ బహిష్కరణ చేయాలి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కరెక్టే, బహిష్కరిస్తారు. అన్వేషణ లాంటి వాళ్ళు కోకొల్లలుగా మన భారతదేశంలో ఉన్నారు, మన హైదరాబాద్లోనే ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎట్లా మీరు ఇది చేస్తారు? అలాంటివి చేయకుండా, అలాంటివి మాట్లాడకుండా, అలా పిచ్చి పిచ్చిగా వల్గర్ లాంగ్వేజ్ ఒక స్త్రీని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మళ్ళీ ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి దేవుళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ దేవీ దేవతలను పోల్చుకుంటూ మరి టెంపుల్స్ వరకు వెళ్ళి ఆ విగ్రహాలు ఉంటాయి, నగ్నంగా ఉంటాయి, ఇవన్నీ మాట్లాడడము, ఇది ఎంతవరకు కరెక్ట్? వీటిని ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఎట్లా అడ్డుకుంటారు? రెండో పాయింట్ ఆలోచించవలసింది. ఇప్పుడు అన్వేషణని తీసుకొచ్చి శిక్షించగానే అయిపోదు కదా, ఇంతటితో ఇలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకురారు అనే గ్యారంటీ ఏమి ఉండదు కదా. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి చిన్నప్పటి నుండే అంటే విద్య అనేది ఎందుకు మనం నేర్చుకుంటాము? సివిలైజేషన్ ఎందుకు, సమాజానికి ఎందుకు? ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపడుతుంది. ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో కూర్చోవద్దు, ప్రతి ఒక్కరు మారుమూల విలేజెస్లో, మారుమూల గ్రామాలలో కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి, వాళ్ళకి యూనిఫామ్ ఇచ్చి, బుక్స్ ఇచ్చి చదువుని ఎంకరేజ్ చేస్తున్నారు. విద్యారంగాన్ని రోజు రోజుకి మోడిఫై చేస్తూ మరి అభివృద్ధి చెందిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ఎందుకు? చదువుకోవడం ఎందుకు? అసలు ఎందుకు చదువుకోవాలి? ఏం నేర్చుకుంటున్నాం చదువుకొని? మనము సమాజానికి కానీ, మన వ్యక్తిగత జీవితాన్ని కానీ మరి మనము గడపడానికి ఏం నేర్చుకుంటున్నాం చదువు ద్వారా అంటే
మనకు కావాల్సిన బుద్ధి జ్ఞానము ఇంగితం అంటారు మెయిన్గా అయితే సమాజంలో కామన్ సెన్స్ అని అంటారు. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ఏదైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఏమంటారు, అరే నీకు కామన్ సెన్స్ లేదారా అని అంటారు. ఇప్పుడు మరి ఇట్లా యూట్యూబర్స్ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఉంది కదా, డబ్బులు వస్తాయి కదా, వైరల్ అయిపోతుంది కదా వీడియో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వల్గర్గా మాట్లాడేసి నేను పబ్లిక్ దృష్టిలో పడిపోతే చాలు, నాకు డబ్బులు వస్తే చాలు అనే రీతిలో మాట్లాడుతున్నారు. మరి వీటన్నిటిని ఎలా అడ్డుకుంటారు ఇంకా ముందు జరగకుండా? ఇప్పుడు యూట్యూబ్ అనేది అందరి ఫోన్లలో ఉంటుంది. ఈ ఫోన్లలో పిల్లలు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ చూస్తూ ఉంటారు. మరి ఇలాంటివి అడ్డుకోవడానికి చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉందా లేదా? లేకపోతే ఉన్న చట్టాలని ప్రాపర్గా వాడి చట్టాలని అమలుపరిచి చట్టరీత్యా చర్యలు తీసుకొని, అది ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎవరైనా సరే, మానవుడు అంటే మనిషి అంతే, హ్యుమానిటీ బేసిస్లో, హ్యూమన్ రైట్స్ ప్రకారంగా, సివిలైజేషన్ ప్రకారంగా, సమాజానికి బాగుపడే రీతిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒక మెరుగైన సమాజాన్ని మనము మన చుట్టుపక్కల క్రియేట్ చేయాలి అంటే ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది అనుకోండి ఇలాంటి వాళ్ళ వల్ల. దీన్ని ఎలా మనం కాపాడుకోవాలి? ఇప్పుడు మన పిల్లలు నెక్స్ట్ జనరేషన్ ఉంటారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? దీనికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? దీని గురించి మీరు కూడా కమెంట్స్లో తెలియజేయండి. మీ కమెంట్స్ మాకు చాలా వాల్యుబుల్ అండి. మీ ప్రతి ఒక్క కమెంట్స్ని కూడా మేము కన్సిడర్ చేస్తాము, ఇంకా మీ ప్రైవసీని కూడా మేము కాపాడుతాము. సో సమాజంలో జరిగే ఇలాంటి చీడ పురుగులను, సమాజంలో జరిగే ఇలాంటి దుష్ట చర్యలను అడ్డుకోవడానికి మరి మా టుడే 18 న్యూస్ సామాన్య మనుషులకి అండగా దండగా ఉంటుంది. వెనువెంటనే మీ పక్షాన మేము ఉండి పోరాడతాము. న్యాయం కోసం అనుక్షణం మేము మీ వైపు, మీతో కలిసి నడవడానికి మేము రెడీగా ఉన్నామండి. మీరు దయచేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ని మాకు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.